నమస్తే అందరికీ. నా పేరు ననావత్ రాజు నాయక్. నాకు 30 సంవత్సరాలు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిరు పోయిరు, కానీ తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రజలు ఇన్నిగానం ఇబ్బందులు పడలే. అబద్ధపు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోయి 420 హామీలు ఒక డమ్మీ హామీనిచ్చి కేవలం ముఖ్యమంత్రి సీటు మీద కూర్చోవాలనే ఒకే ఒక దురుద్దేశంతో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచిరు. ఈరోజు హామీలతోటి నట్టేట ముంచడం కాదు, నీళ్లతోటి కూడా నట్టేట ముంచిరు. వర్షాలు ప్రాపర్గా పడకుండా కూడా వాతావరణ సూచనలకు ప్రభుత్వం సరిగా స్పందించగా వీళ్ళకి తెలివిలేక దాన్ని వీళ్ళ అనాలోచితమైన ఆలోచనల ద్వారా ఏదైతే అక్కడ వికారాబాద్ అనంతగిరి కొండల నుంచి మూసి స్టార్ట్ అవుతుందో కింద కృష్ణా వాడపల్లి దాకా వెళ్ళి కలుస్తుంది. అనంతగిరి నుంచి వికారాబాద్ అక్కడి నుంచి ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ అన్ని ఇక్కడ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో స్టోర్ అవుతుంది. వాతావరణ సూచనలకు అనుగుణంగా వాటిని కొద్దిగా కిందికి వదిలితే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ వీళ్ళకి తెలివి లేదు, వాతావరణ సూచనల్ని పాటించారు. ఉన్న వాటర్ ఏదైతే వర్షం పడ్డదో స్టోరేజ్ వాటర్ అంట హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో స్టోరేజ్ చేసుకొని కెపాసిటీకి మించిపోవడం ద్వారా ఒక్కసారి 15 గేట్లు ఎత్తేస్తే కింద ఏరియాలు ఏదైతే ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వచ్చి ఇక్కడ బాపుఘాట్ దగ్గర కలిసి ఉద్రిక్తమైన వరదల్లాగా మారుతాయి. అప్పుడు లంగరౌజ్ కానీ, చాదర్ఘాట్ కానీ, పురాణపూల్ కానీ, అంబర్పేటలో కానీ మునిగిపోతాయి. దారుణంగా మునిగిపోయినాయి. ఇది ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడు జరిగినాయంటే బ్రిటిష్ కాలంలో 1908లో ఇలాగే వరదలు రావడం వల్ల కింద వరదలు ముంచుకొని వస్తే 1500 మంది చనిపోయారు. అప్పుడు 8000కు పై మంది గాయాల పాలైపోయారు. చాలామంది కూడు అన్నీ వెళ్ళిపోయినాయి. అది బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని ఆలోచించి ఎట్లయినా ఈ వరదల్ని ఇక్కడ ఆనకట్ట వేసి కొద్దిగా కిందికి వదలాలి, దీన్ని వేరే తాగునీరుకో సాగునీరుకు కూడా ఈ నీళ్ళని వాడుకోవచ్చని ఆలోచనతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వము ఇంజనీరింగ్ పితామహుడైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని 1908లో పిలిపించి దీని ఒక ప్లానింగ్ గీయించి 1926లో దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. అది కట్టినప్పటి నుంచి కింద హైదరాబాద్ సేఫ్గా ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసిన ఆలోచనలు కూడా చేస్తలేరు. ఈయన నీళ్ళన్నీ స్టోరేజ్ చేసుకొని హైదరాబాద్ మొత్తాన్ని ఒక్కసారి కొట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలో, లేక ఈయన అనుకున్న 1,50,000 కోట్లతోటి మూసి పరిశుద్ధత ఏదైతే మూసిని శుభ్రపరుస్తామో, రిజువనేషన్ చేస్తామని చెప్పేసి వీళ్ళు మాటలు చెప్పిరో, వీళ్ళకి వచ్చి కమిషన్ల కోసం ఈరోజు జనాల్ని నానా ఇబ్బందులు పెట్టరు. ఎంతోమంది ఈరోజు దసరా సెలవులలో ఊర్లకు ఇంటికి తాళం వేసిపోతే వాళ్ళ ఇల్లే మునిగిపోయింది. సర్టిఫికేట్లు పోయినాయి, ఆధార్ కార్డు పోయినాయి, ఫుడ్ పోయింది, బియ్యం పోయింది, బట్టలు పోయింది, అన్నీ పోయినాయి. ఎవరికి సూచనలు లేవు, ముందస్తు హెచ్చరికలు లేవు. ప్రభుత్వం చేసిన ఈ అనాలోచితమైన ఆలోచనల వల్ల MGBS బస్ స్టాప్, ఇమ్లీబన్ బస్ స్టాప్ కూడా మునిగిపోయింది. ఇప్పటిదాకా ఎప్పుడు మునిగింది చరిత్రనే లేదు. మరి ప్రభుత్వం జనాల్ని కాపాడుతుందా, లేక ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది? మూసి ప్రాజెక్ట్ చేయడంలో ప్రభుత్వంకి జనాల నుంచి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇలాగే ఇదొక్కటే మనకు కారణము. ఈ వర్షాల వల్ల హైదరాబాద్లో ఉన్న మూసి పరివాహక ప్రాంతాలు మునిగిపోతున్నాయని మీరు ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా చేసిర రేవంత్ రెడ్డి గారు. ఇది ఆలోచన చేయాలి. ఓటేసిన జనాలు ఈరోజు ఏడుస్తూ ఉంటే మీకు సుఖంగా ఉందా రేవంత్ రెడ్డి గారు? సరే, సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడితే మేము పోలీస్ కేసులు పెడతామని చెప్పేసి మీరు పోలీస్ డిపార్ట్మెంట్లతోటి హెచ్చరిక నోటీసులు సోషల్ మీడియాలలో పెట్టిస్తున్నారు. మరి జరిగింది మాట్లాడకపోతే తెలంగాణ ప్రజలు ఓటేసిరు కదా, ఓటేసిన ప్రజలు మిమ్మల్ని క్వశ్చన్ చేయకపోతే ఇంకా ప్రభుత్వాలు ఎందుకు, ప్రజలు ఎందుకు, ఓటింగ్ సిస్టమ్ ఎందుకు? మాట్లాడారా? ఓటేసిన ప్రజలు వాళ్ళకి కలిగిన ఇబ్బందుల్ని కంపల్సరీ ప్రభుత్వానికి చెప్తారు. అది జరిగిన నష్టాన్ని బట్టి వాళ్ళ వ్యతిరేకత ఉంటుంది. ఈరోజు ఇళ్ళే కొట్టుకొని పోయినాయి. సరే, అదొక్కటైతే కొత్తగా కింద ముషరాంబాగ్ దగ్గర ఒక బ్రిడ్జి కడుతుంటే ఆ బ్రిడ్జే కొట్టుకొని పోయింది కదా. ఎవరికి నష్టం? కాంట్రాక్టర్కి నష్టం కాదా? ప్రజలు ఏడుస్తలేరా? ప్రజల్ని కాపాడాలి కదా మీరు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మూసికి 2 వైపులలా మీరు ప్రహరీ గోడలు కట్టండి. ప్రజలు మునగకుండా చూడండి. లోతులో ఉన్న మట్టిని తీయండి. మట్టిని తీసి లోతు చేసి ఆ నీళ్ళని కిందికి పంపించండి. ఇది ప్రభుత్వం యొక్క ఆలోచనలు, ప్రజల్ని కాపాడుకునే ఆలోచనలు. లేదు మూసి పరివాహక ప్రాంతాల్లో ఇక్కడొక 500 మీటర్లు, ఇక్కడొక 500 మీటర్లు ఇండ్లన్నీ కొట్టేస్తాము, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటామంటే జనాలే మన పిచ్చోళ్ళ? బ్రిటిష్ కాలం నాటి ప్రభుత్వమే అప్పట్లో ప్రజల్ని కాపాడాలని చూసింది రేవంత్ రెడ్డి గారు. మీరెందుకు ప్రజల్ని ముంచేయాలని చూస్తున్నారు? మీరెందుకు హైదరాబాద్ మీద కక్ష కట్టిరు? ఇది ఒకసారి హైదరాబాద్లో ఉన్న ప్రజలు ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఎక్కడైనా బాధపడుతున్నారంటే ఈ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనే చాలా ఏడుస్తూ ఉన్నారు. ఈయనకు హైదరాబాద్లో ఒక్క సీటు కూడా రాకపోవడం ద్వారా హైదరాబాద్ మీద కక్ష కట్టిందని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. మరి అదే నిజం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు.